Welcome back, students. In this video, we are going to discuss about instruction set of 8085 microprocessor. Instruction set of 8085 microprocessor. Before going to discuss about instruction set, let us know into how many ways, based on what instructions of microprocessor are divided. Instructions ఎన్ని విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. టోటల్ ఇన్స్ట్రక్షన్స్ 8085 ఇన్స్ట్రక్షన్స్ బేసింగ్ ఆన్ సైజ్, బేసింగ్ ఆన్ ఫంక్షన్ 2 టైప్స్లో క్లాసిఫై చేయబడ్డాయి. ఓకేనా? బేసింగ్ ఆన్ సైజ్ వీ కెన్ క్లాసిఫై, బేసింగ్ ఆన్ ఫంక్షన్ వీ కెన్ సే. ఓకే, సో బేసింగ్ ఆన్ సైజ్ ఏవి ఉన్నాయి? 1 byte ఇన్స్ట్రక్షన్స్, 2 byte ఇన్స్ట్రక్షన్స్ అండ్ 3 byte ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ ఏంటి? బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. దీన్నే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అంటారు. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ టెల్లింగ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ గురించి అడిగితే మీరు బేస్డ్ ఆన్ ద సైజ్ మీరు రాయాలి. ఓకేనా? ఇఫ్ ఎట్ ఆల్ ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ విత్ ఇన్స్ట్రక్షన్ సెట్, దెన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలి మీరు. ఓకేనా? So total instructions of 8085 microprocessor are divided or classified into 2 categories, based on the size, based on the function. Okay, based on the size of the instruction, 1 byte, 2 byte and 3 byte instructions we have. Based on function, we have 5 different instructions. This is called instruction set. Okay now. సో ఇన్స్ట్రక్షన్ సెట్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా? డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ 5 వెరైటీస్ ఇన్స్ట్రక్షన్ సెట్ అంటాం అనమాట. ఓకే, సో అయితే వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్? అన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ అ కమాండ్ గివెన్ టు ద మైక్రోప్రాసెసర్ టు పర్ఫార్మ్ అ టాస్క్. ఒక పని చేయడానికి ఒక మైక్రో ప్రాసెసర్కి మనం ఇచ్చే కమాండే ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది చెయ్యు, ఇలా చెయ్యు, ఎడిషన్ చెయ్యు, సబ్ట్రాక్షన్ చెయ్యు, ఇలా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, ఒక కమాండ్ ఇచ్చినప్పుడు దాన్నే ఇన్స్ట్రక్షన్ అంటాం. ఇన్స్ట్రక్షన్ ఈజ్ అ కమాండ్ గివెన్ టు ద మైక్రో ప్రాసెసర్ టు పర్ఫార్మ్ అ టాస్క్. ఓకే, సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ 2 కేటగిరీస్లో ఉన్నాయి. మనం ఈరోజు ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో దీస్ 5 డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. సో లెట్ us see the first one, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. సో డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఆర్ యూజ్డ్ టు మూవ్ డేటా బిట్వీన్ రిజిస్టర్స్, మెమరీ, IO ports without modifying the flags. ఓకే, సో మూవ్మెంట్ ఆఫ్ డేటా ఎలాగా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఒక రిజిస్టర్ నుంచి ఒక రిజిస్టర్కి, మెమరీ నుంచి రిజిస్టర్స్కి, రిజిస్టర్ నుంచి మెమరీకి, IO పోర్ట్స్ నుంచి IO డివైజెస్ నుంచి మెమరీకి, రిజిస్టర్స్కి, ఇలా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డేటాని మూవ్ చేయాలి అంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫ్లాగ్స్ మనకు తెలుసు, క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, 5 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా మనకి 8085కి. అవి ఏవి మోడిఫై అవ్వవు ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో. జస్ట్ కాపీ అవుతుంది డేటా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, లేదా మూవ్ అవుతుంది. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్, MOV. సో కాపీ రిజిస్టర్. MOV పక్కన మనకి ఈ ఇన్స్ట్రక్షన్ పక్కన ఏముండాలి? A, B అలా ఉంటుంది. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇది డేటాని మూవ్ చేస్తున్నాం. అలాగే మూవ్ ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్. LDA మీన్స్ లోడ్ అక్యూములేటర్, STA మీన్స్ స్టోర్ అక్యూములేటర్, LXI మీన్స్ లోడ్ రిజిస్టర్ పెయిర్ ఇమీడియట్లీ, LHLD అంటే లోడ్ HL పెయిర్ డైరెక్ట్లీ, అలాగే స్టోర్ HL పెయిర్ డైరెక్ట్లీ. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. డేటాని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్సే డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి? బిట్వీన్ రిజిస్టర్స్, ఆర్ ఫ్రమ్ రిజిస్టర్స్ టు మెమరీ, ఆర్ ఫ్రమ్ మెమరీ టు IO డివైజెస్, లైక్ దట్. ఓకేనా?
So this is about data transfer instructions. Second one is arithmetic instructions. These are used to perform math. Okay, maths related anamata. These are used to perform addition, subtraction, increment, decrement operations. So what are these used for? These are used to perform addition, subtraction, increment, decrement operations. Okay na? Example enti? Add, ADI, sub, INR అంటే ఇంక్రిమెంట్, DCR మీన్స్ డిక్రిమెంట్, యాడ్ అంటే యాడ్ టు అక్యూములేటర్, ADI యాడ్ ఇమీడియట్. ఓకేనా? ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. సో లాజికల్ ఇన్స్ట్రక్షన్ మీన్స్ they perform logical operations. These instructions perform logical operations like AND, OR, XOR, compare, rotate. ఓకే, వాటికి ఈ ఇన్స్ట్రక్షన్ నిమోనిక్స్ మనకి ఇక్కడ ఇచ్చాము. ఓకేనా? సిఎంపి, సిఎంఏ. సిఎంపి మీన్స్ కంపేర్, సిఎంఏ మీన్స్ కాంప్లిమెంట్ అక్యూములేటర్, ఓఆర్ఏ మీన్స్ ఆర్ ఆపరేషన్, ఏఎన్ఏ మీన్స్ ఎండ్ విత్ అక్యూములేటర్, RLC, RRC means rotate accumulator left, rotate accumulator right. Okay, so XRA means XOR operation, logical operation. So if we want to perform logical operations, we use logical instructions. Okay na? ఇప్పుడు వరకు ఏం చూసాం? ఫస్ట్ వన్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, third one is logical instructions. Okay, let us see the fourth one. Fourth one is branching instructions. Branching instructions. So here we alter the sequence of program execution conditionally or unconditionally. Branching ante entamma? While microprocessor is performing its action or while it is executing a program, సడన్ గా ఒక ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి. అంటే అప్పుడు ఇంటరప్ట్ వస్తే ఏం చేయాలి? మైక్రో ప్రాసెసర్ అది ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాసెస్ని ఆపి కంట్రోల్ని వేరే దగ్గరికి పంపించాలి, వేరే పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో దట్ సెండింగ్ ఆఫ్ దట్ కంట్రోల్ ఎయిదర్ కండిషనల్లీ ఆర్ అన్కండిషనల్లీ, అదే బ్రాంచింగ్ అంటే. అప్పుడు ఏం జరుగుతుంది? సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మారిపోతుంది. సో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మధ్యలో ఇంటరప్ట్ వస్తే 5th లైన్లో ఆ 5th లైన్ నుంచి అది వేరే దగ్గరికి వెళ్ళి కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 5th పార్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, సో బ్రాంచింగ్ అంటే ట్రాన్స్ఫరింగ్ ద కంట్రోల్ ఆఫ్ ద మైక్రో ప్రాసెసర్ ఫ్రమ్ one place to another place. Okay, conditionally or unconditionally. Conditional అంటే ఏంటి? చూడండి, JC or JNC, jump if carry. ఇప్పుడు మనకి క్యారీ ఫ్లాగ్ ఉంది. క్యారీ ఫ్లాగ్ సెట్ అయింది అనుకోండి, అంటే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి క్యారీ ఫ్లాగ్, అప్పుడు జంప్ అయిపోతుంది అనమాట. కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక పీస్ ఆఫ్ కోడ్కి. అలాగే JZ, jump if 0. If the result of an operation is 0, అప్పుడు ఇమీడియట్గా అది వేరే పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి వెళ్తుంది. ఇది కండిషనల్. అన్కండిషనల్ ఏంటి? రిటర్న్, RET, రిటర్న్, రీస్టార్ట్, జంప్. సో ఏ కండిషన్ చెక్ చేయకుండా అక్కడ ఒకవేళ మనం ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో రెట్ రాసాం అనుకోండి, రిటర్న్ చేస్తుంది ఏదైనా వాల్యూని. జంప్ అని రాసాం అనుకోండి, ఇంకొక ప్లేస్కి జంప్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ రాసాం అనుకోండి, అగైన్ ఎగ్జిక్యూషన్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది అన్కండిషనల్ బ్రాంచింగ్. బ్రాంచింగ్ అంటే ఏంటి? కంట్రోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు సమ్ అదర్ లొకేషన్. ఓకే, సో అది బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే. కండిషనల్, అన్కండిషనల్ బ్రాంచింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. సో మెషిన్ని మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసే కంప్యూటర్ని మైక్రో కంప్యూటర్ అంటాం.
సో మైక్రో కంప్యూటర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి ఎలా దీస్ ఇన్స్ట్రక్షన్స్ కంట్రోల్ ప్రాసెసర్స్ స్టేట్ అండ్ ఆపరేషన్స్. మైక్రో ప్రాసెసర్స్ స్టేట్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తాయి. హెచ్ఎల్టీ అంటే హాల్ట్, అంటే మైక్రో ప్రాసెసర్ని మనం హాల్ట్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్ని. ఎన్ఓపి నో ఆపరేషన్, ఎస్ఐఎం సెట్ ఇంటరప్ట్ మాస్క్. సో ఇవన్నీ కూడా మెషిన్ని కంట్రోల్ చేస్తాయి. ఓకేనా? సో మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ కంట్రోల్ ద ప్రాసెసర్స్ స్టేట్ అండ్ ఆపరేషన్స్. So these are about the 5 types of instructions of microprocessor, also called as instruction set. Instruction set. Okay now. So 5 ఏ ఉన్నాయి instruction set లో మనకి? ఏ operations? Data transfer operations, arithmetic operations, logical operations, branching instructions and machine control instructions. ఇన్స్ట్రక్షన్స్ అన్న ఆపరేషన్స్ అన్న ఇక్కడ ఒకటే. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.